హలో పీపుల్, వెల్కమ్ టు కార్తికా వ్లాగ్స్. ఇంకా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని క్లిక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఈరోజు అయితే నేనైతే ఇప్పుడే లేచాను, హెయిర్ అయితే రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నాను అంతే. ఈరోజైతే మేము ఒక పార్క్ వెళ్దామని చెప్పి అనుకుంటున్నాం. సో ఐఎమ్ గెటింగ్ రెడీ. పార్క్ అంటే లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ చేస్తారు కదా, అట్లాంటి పార్క్ అనమాట. సో ఐఎమ్ గెటింగ్ రెడీ నౌ. నేను మొత్తం కంప్లీట్గా రెడీ అయ్యాక విల్ గో ఫర్ పార్క్. సో ఇంకా నేనైతే ఫ్రెష్ అవుతున్నాను. ఈ సన్ స్క్రీన్ అన్నమాట. సో నేనైతే ఇప్పుడు సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఇలాగ ఎండలోకే కదా నేను వెళ్ళేది అన్నట్టు సన్ స్క్రీన్ అయితే అప్లై చేసుకుంటున్నా. నేనైతే మ్యాక్స్ రెడీ కూడా అయిపోయాను. సో విల్ గో ఫర్ పార్క్. ఇదైతే నా ఫ్రెండ్ తీసుకెళ్తుంది. నాకు రూమ్లో కూర్చొని బోర్ కొడుతుంది, ఎక్కడికైనా వెళ్దాము అని చెప్పంటే అయితే ఇక్కడ దగ్గరలో ఒక పార్క్ ఉంది, నేను తీసుకువెళ్తాను, రేపు మార్నింగ్ కాల్ చేస్తాను, రెడీ అయ్యి ఉండు వెళ్దాము అని చెప్పి ఓకే వెళ్దాం అని చెప్పాను. ఫైనలీ వీఆర్ గోయింగ్ టు పార్క్. సో ఇప్పుడైతే నేను ఇంకా స్టార్ట్ అయిపోయాను. విల్ గో ఫర్ పార్క్. నేను ఫస్ట్ టైం పార్క్ ఎక్కడ అని అడిగినప్పుడు అయితే ఇక్కడ దగ్గరలోనే ఉంది, మనం నడిచి వెళ్ళిపోవచ్చు, చాలా దగ్గరే అని చెప్పింది. అవును సరే అయితే నడిచి వెళ్ళిపోదాంలే అని చెప్పన్నాను. అంటే నడిచి వెళ్ళేంత డిస్టెన్సే ఉంది కానీ కొంచెం లాంగ్ ఉందన్నమాట, అంటే కొంచెం ఎక్కువ లాంగే ఉంది. నేను పక్కనే అనుకున్నాను బట్ లాంగ్ అయితే ఉంది. ఇంకా అలా మేమైతే మాటలు చెప్పుకుంటూ వీడియో తీసుకుంటూ వెళ్తున్నాము. ఇంకా వెళ్ళిన తర్వాత ఇదైతే గేట్ అనమాట, ఎంట్రన్స్ గేట్ ఉండేది కదా అదన్నమాట. సో నేను వచ్చిన పార్క్ అయితే రాజీవ్ గాంధీ పార్క్ అనమాట. ఇది విజయవాడలోనే కాదు హైదరాబాద్లో కూడా ఉందా అని చెప్పి కొంతసేపు నవ్వుకున్నాను. అండ్ ఇది లోపల పార్క్ లోపల వ్యూ అన్నమాట. దీనికి కూడా మనం మనీ పే చేయాలి. మంత్లీ వచ్చే వాళ్ళు ఒకలాగా పే చేస్తున్నారు, ఎప్పుడైనా ఒక్కసారి వచ్చే వాళ్ళు ఒకలాగా పే చేస్తున్నారు. నేను ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి నార్మల్గా పే చేసి వచ్చాను అన్నమాట. మంత్లీ వచ్చే వాళ్ళు మంత్ వైజ్గా పే చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ వీళ్ళు ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నారు కదా, అది మీకు ఆ సౌండ్ తర్వాత వినిపిస్తాను. సో ఇక్కడ నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది, కొంచెం పెద్దవాళ్ళు చేసే ఎక్సర్సైజెస్ కానీ అవన్నీ. బట్ రియల్ లైఫ్లో అవి చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా ఒక ప్లేస్కి వెళ్తే ఫస్ట్ చేసే పని ఏంటి? నేనైతే ఫొటోస్ దిగటం. మరి మీరేంటి కామెంట్స్లో చెప్పేయండి. ఇంకా నేనైతే అక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాను, నా ఫ్రెండ్ అయితే హెల్ప్ చేసిందనమాట. సో మీ అందరికీ ఒక సౌండ్ అయితే వినిపించేస్తాను, వినేయండి. ఈ సౌండ్ అయితే నేను చేసింది కాదు, ఆయిలింగ్ చేయలేదు అనుకుంటా, ఉయ్యాల నుంచే వస్తుంది ఈ సౌండ్. ఇంకా నేనైతే అన్ని యాక్టివిటీస్ అంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి ఆడుకునేది ప్రయోగాలు చేస్తున్నాను అనమాట. వన్ డేనే ఏమి నెక్స్ట్ డే వెళ్ళను, బట్ పార్క్ చూడ్డానికి అయితే వచ్చాము. ఇంకా నేనైతే ఒక్కొక్క దాని మీద ఎక్కి ప్రయోగాలు చేస్తూ ఉన్నా. నా ఫ్రెండ్ని కూడా అడిగాను అనమాట, రా నువ్వు కూడా ఆడుకో అని చెప్పి. లేదులే నువ్వు ఆడుకో, నేను ఇంతకు ముందు వచ్చాను కదా, ఇవన్నీ నేను ఎప్పుడు ఆడతాను అని చెప్పాను. ఇంకా నేనైతే ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా ప్రతి ఒక్క దానికి వెళ్ళి ఎక్కడం, జారడం, ఊగడం అన్నీ చేస్తున్నా. ఇంకా తర్వాత పార్క్ని అయితే చూసేసి ఇంకా మొత్తం నడుస్తున్నాం అనమాట. వాక్వే ఉండేది, మనం నడవచ్చు. అండ్ మీకు ఈ గేమ్ గుర్తుందా, ఒంగుదూకుళ్ళు? చిన్నప్పుడైతే మేము చాలా బాగా ఆడుకునే వాళ్ళం, కానీ నాకు అస్సలు వచ్చేది కాదు, ఇప్పటికీ రాదనుకోండి, అది వేరే విషయం. ఇంకా తర్వాత మేము కొంతసేపు కూర్చున్నాము వాకింగ్ చేసిన తర్వాత ఈ ఎక్సర్సైజ్ ప్లేస్కి వెళ్ళాము, ఎందుకంటే అక్కడ పెద్దవాళ్ళు ఉన్నారని ఆ టైంలో వెళ్ళలేదు, కొంతసేపు కూర్చున్నాము. ఇంకా తర్వాత వెళ్దాంలే అని చెప్పి అనుకున్నాము. ఇంకా ఇక్కడైతే చాలామంది పేరెంట్స్ వాకింగ్కి వచ్చారు కదా, వాళ్ళైతే ఏం మాట్లాడుకుంటున్నారంటే మా పిల్లోడి ఫ్యూచర్ ఇలా, మా పిల్ల ఫ్యూచర్ ఇలా ఉంది అలా ఉంది. నాకు అనిపించింది పెద్దవాళ్ళు కలిస్తే ఇలానే మాట్లాడుకుంటారా, వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ గురించి ఏం మాట్లాడుకోరా అని చెప్పి అనిపించింది. ఇంకా అలా కొంతమంది కూర్చుంటూ మాట్లాడుకుంటున్నారు, నడుచుతూ మాట్లాడుకుంటున్నారు. ఇంకా వాళ్ళకన్నా వాళ్ళ పిల్లల ఫ్యూచర్ గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారు. నాకైతే అందరు పేరెంట్స్ ఇట్లానే ఉంటారేమో, ఇలానే ఆలోచిస్తారేమో అనిపించింది. ఇంకా మేమైతే కొంతసేపు కూర్చొని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. వచ్చే దారిలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది, మీరు చూసేయండి. మేమైతే ఒక కల్బందాన్ని కోసేసాము, కానీ పర్మిషన్తోనే కోసం. అడిగిన వెంటనే ఆయన కోసుకోండి అమ్మా పర్వాలేదు, ఒకటే కదా మాకేం పర్వాలేదు అని చెప్పి ఒకటైతే కోసుకోవడానికి చాక్ ఇచ్చారు కోసుకోవడానికి, ఆ చేతికి అంటితే వాటర్ ఇచ్చారు కడుక్కోవడానికి. చాలా మంచిగా అనిపించింది. ఇంకా వచ్చేటప్పుడు అయితే టిఫిన్ తెచ్చుకున్నాము. ఇంకా అలా మా డేని అయితే స్టార్ట్ చేసాము. ఓకే గైస్, మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.